భానుమతి కాలింగ్. భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టేక్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గర నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడ ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అమ్మో, అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మనింటికా? ఎవరూ రాలేదే. పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న, అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా. నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి? ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరే అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అందుకే తుడిపించేద్దామని అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడిచేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అలాగే పడతాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా, ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరతాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి, వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికి ఆరేస్తాను. త్వరగా బయలుదేరతాం తల్లి. అయ్యో, ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులేమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా, ఎందుకు? నడుం పట్టేసిందమ్మా. అమ్మా, గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి, గడ్డి మొత్తం పశువులు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ బయలుదేరతాం.
అత్తిలి తణుకు తడా రాంబిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా, తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. పద తల్లి. సరేరా తోద్దు గాని హైదరాబాద్ దాకా.